కృష్ణా జిల్లా గుడివాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. గుడివాడలో మెగా అభిమానులు ఘనంగా నిర్వహించిన చిరంజీవి 71వ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అభిమానుల సమక్షంలో స్వయంగా కేక్ కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది ఎదుగుదలకు చిరంజీవి ఆదర్శప్రాయుడని కొనియాడిన కొడాలి నాని మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం కాకా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని అకస్మాత్తుగా చిరంజీవి జన్మదిన వేడుకలలో పాల్గొనడం వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు, భవిష్యత్ వ్యూహాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. మెగా అభిమానులతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారీ కేక్ ను కట్ చేసిన కొడాలి నాని చిరంజీవి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అభిమానుల నినాదాల నడుమ కేక్ పంచిపెడుతూ చిరంజీవి పుట్టినరోజు సంబరాలలో పాలు పంచుకున్నారు. స్వయం కృషితో సినీ పరిశ్రమలో తిరుగులేని స్థాయికి ఎదిగిన చిరంజీవి ఎందరికో ఆదర్శప్రాయుడని కొడాలి నాని కొనియాడారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్గా నిలిచిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది యువ నటీనటులు ఎదగడానికి చిరంజీవి బాటలు వేశారని నాని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలో పయనించి ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో, సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చలనచిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని కొడాలి నాని ఆకాంక్షించారు. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కొడాలి నాని మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, వీరాభిమానిగా గుర్తింపు పొందారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా నందమూరి హీరోతో ఉన్న అనుబంధాన్ని పలు సందర్భాలలో బాహాటంగానే ప్రకటించారు. అలాంటి నేత చిరంజీవి వేడుకలలో అగ్రభాగాన నిలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం గుడివాడలో తన పట్టును తిరిగి నిరూపించుకునేందుకు కొడాలి నాని సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారన్న ప్రచారం మొదలైంది. అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా యువతను, సినీ అభిమానులను ఆకట్టుకునేలా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గంతో పాటు మెగా అభిమానుల అభిమానాన్ని చెరగొనేందుకే నాని ఈ వేదికను ఉపయోగించుకున్నారా అనే చర్చ సాగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయేలా కార్యాచరణ రచిస్తున్నట్లు కనిపిస్తుంది. కొడాలి నాని హఠాత్తుగా మెగాస్టార్ వేడుకలలో ప్రత్యక్షం కావటంపై స్థానిక అధికార కూటమి నేతలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో సైలెంట్ గా ఉన్న నాని ఇలాంటి కార్యక్రమాల ద్వారా తిరిగి ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అవుతున్నారని భావిస్తున్నారు. భవిష్యత్ రాజకీయ ప్రయాణంలో ప్రజా మద్దతును కూడగట్టుకునేందుకు కొడాలి నాని చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి. సినిమా అభిమానాన్ని రాజకీయ బలంగా మార్చుకునే దిశగా ఆయన వేస్తున్న ఈ అడుగులు నియోజకవర్గ రాజకీయాలలో సరికొత్త రంగును పులుముతున్నాయి.